DJ Moral Stories. పేదవాడి మీద వర్షపు దాడి. వర్షపు వరద నలువైపులా భయాన్ని కలిగించింది. నదులు, చెరువులు, బావులు నీళ్లమయమైపోయాయి. ఊరు మొత్తం వరదకి ఎఫెక్ట్ అయిపోయాయి. సగం గ్రామం వరదలో మునిగిపోయింది. ఇంకా సగం మంది అందరూ ఎక్కడెక్కడికో పోయారు. ఈ కథ కూడా ఈ వర్షంతో పోరాటం చేస్తున్న రాధా గురించే. రిస్కీ టీం వాళ్ళు హెలికాప్టర్లో వచ్చి సగం జనాల్ని రక్షించారు. అందులో 8 సంవత్సరాలు రాధా కూడా ఉంది. రాధాతో పాటు గ్రామవాసులు కూడా కొండ ప్రాంతంలో సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నారు. అమ్మా, నాన్న, అమ్మా. అప్పుడు ఒక ఆఫీసర్ వచ్చి రాధా దగ్గర ఏమడిగారంటే, ఏమైందమ్మా? మీ అమ్మా నాన్న ఇద్దరూ నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా ఏంటి? చెప్పమ్మా. అవును సార్, మా అమ్మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు వాళ్ళని అసలు ఎలా వెతకాలో తెలియటం లేదు. నువ్వేమీ కంగారు పడకమ్మా. ఖచ్చితంగా మీ అమ్మా నాన్న ఎక్కడో ఉండే ఉంటారు. భయపడకు. కానీ ఒకవేళ వాళ్ళు దొరక్కపోయారంటే నన్ను క్షమించమ్మా, వాళ్ళు చనిపోయారని అర్థం. లేదు. పాపం రాధా, వాళ్ళ అమ్మా నాన్న తప్ప ఈ లోకంలో తనకంటూ ఎవరూ లేరు. తను తాత, నానమ్మ కొన్ని సంవత్సరాల ముందే చనిపోయారు. రాధా వాళ్ళ తల్లిదండ్రుల్ని అన్ని చోట్ల వెతికసాగింది. కానీ వాళ్ళిద్దరూ తనకి మాత్రం కనిపించలేదు. చాలా విసుగుపోయి రాధా ఆ రోజు రోడ్లోనే పడుకుంది. కాసేపు తర్వాత చాలా పెద్ద వర్షం కురిసింది. పాపం రాధా మొత్తం తడిచిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వర్షం పడుతుంది. రాధా వర్షం నుంచి తప్పించుకోవడానికి ఒక గుడిసె లోపలికి వెళ్ళింది. తర్వాత తను ఆ గుడిసెలోనే ఉండసాగింది. చెప్పాలంటే ఆ గుడిసె కూడా వర్షంతో మునిగిపోయింది. కాని రాధా అలా ఇలా అని దాంట్లో గడ్డి, కర్రలు పెట్టి చిన్నదిగా ఒక మంచాన్ని చేసుకుంది. ఇంకొంతకాలానికి నేను ఈ గుడిసెలోనే ఉండి తీరాలి. ఈ వరదల మూలంగా మా ఊరంతా మునిగిపోయింది. కాని మరేం పర్వాలేదు, నేను మా నాన్న కూతుర్ని. నేనెప్పుడూ ధైర్యంగానే ఉంటాను. నేను ఒక్కొక్క కష్టాన్ని, ఒక్కొక్క సమస్యని ఒంటరిగా ఎదుర్కొంటాను. 1 నుంచి 2 వారాల వరకు వాళ్ళ అమ్మా నాన్న వస్తారని ఎదురుచూస్తూ రాధా తన మనసుని ఎలాగో తృప్తిపరుచుకుంది. అదేంటంటే వాళ్ళ అమ్మా నాన్న ఈ లోకం నుంచే వెళ్ళిపోయుంటారని, తన ఉపాధి కోసం ఏదో పని వెతుక్కోవాలని వెతుక్కుంది. తనకు ఒక దగ్గర ఉద్యోగం దొరికింది. ఆ పని వంట పని, ఇంకా ఇల్లు తుడిచే పని. అరే సోరబొద్దనా, ఏంటి నెమ్మదిగా చిమ్ముతున్నావు? యంత్రంలాగా వేగాన్ని పెంచు. ఇల్లు మొత్తం బాగా శుభ్రం చెయ్యాలి. అలాగే అమ్మా. చిన్నమ్మాయి రాధా ఆ వర్షంలోనే పనికి వెళ్తూ వస్తూ ఉండేది. ఆ డబ్బుని దాచుకుంటూ తన స్కూల్ ఫీజుని తనే కట్టుకునేది. తర్వాత తన చదువుని తను చదువుకోవడం సాగింది. ఒకరోజు తన పనిచేస్తున్న సడన్గా తన చేతి నుండి ఆ షోకేస్ కింద పడిపోయి విరిగిపోయింది. అందుకని ఆ ఇంటి ఓనరమ్మకి చాలా కోపం కలిగింది. తెలివి తక్కువదానా, ఎంత పని చేశావే? నీ కళ్ళేంటే వెనకాలుందా ఏంటే? ఇంత కాస్ట్లీ అయిన షోపీస్ నీ కంటికి కనిపించలేదా? ఇది విదేశం నుంచి తీసుకొచ్చింది. దీని విలువ ఏంటని నీకు తెలుసా? మొత్తం 50,000. అంత డబ్బులు ఎప్పుడైనా నువ్వు చూస్తున్నావా? ఏడుపు మొహం దానా, నీ చొండాలపు మొహాన్ని నాకు చూపించకు, వెళ్ళిపో. కానీ అమ్మా, నేను కావాలనే అలా చేయలేదు. ఏదో తెలియకుండా. నువ్వు తెలిసి చేశావో లేక తెలియకుండా చేశావో, కానీ ఇది పగిలింది నీ వల్లే కదా. అమ్మగారమ్మా, దయచేసి నన్ను నీ పని నుండి తీసేయకండి. నేను ఈ పనినే నమ్ముకోనున్నానమ్మా. వెళ్ళి ఎక్కడన్నా చావు, నన్ను ఇబ్బంది పెట్టకు. ఆ ఇంటి ఓనరమ్మ రాధాని తన ఇంటి నుంచి మెడపెట్టి బయటికి గెంటేశారు. ఇంకా ఆ రోజు రాత్రి రాధా ఒక్క చెప్పులు తెగిపోయాయి. అందువల్ల ఆ ఉట్టు కాలుతోనే వర్షంలో తడుచుకుంటూ తన గుడిసెకి వెళ్లాల్సి వచ్చింది. గాలి, వర్షం పెద్దగా కురుస్తున్నాయి. అందువల్ల రాధా గుడిసె కప్పు కూడా ఎగిరిపోయింది. ఆ రోజు రాత్రంతా రాధా వర్షంలో తడుస్తూనే ఉన్నింది. తను తలరాతని తలుచుకుంటూ తను ఏడుస్తూ ఉన్నింది. కాని తన కన్నీర్ని ఆ వర్షంలో చూడటానికి, తుడవటానికి ఎవరూ లేరు.
అమ్మా నాన్న మీరు ఎక్కడికి వెళ్ళారు? పశ్చాత్తాపం లేని ఈ లోకంలో నన్ను ఒంటరిగా వదిలేశారు. రాధ తన ధైర్యాన్ని కోల్పోలేదు. తన చెత్తని వేరుకుంటూ డబ్బు సంపాదించింది. తర్వాత సాయంకాలం అవగానే గ్రామం ఒక కాయగూర బండిలో కాయగూర కొట్లో చిన్న చిన్న పనులు చేయసాగింది. ఇంకా తను చిన్న ఒక అద్దె ఇల్లు కూడా తీసుకుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడవసాగింది. రాధ ఇప్పుడు తన స్కూల్ చదువును కూడా పూర్తి చేసింది. తర్వాత ట్రైన్లో ప్రయాణం చేసి కాలేజీలో చదువుకోవడానికి సిటీకి వచ్చింది. అక్కడ సిటీకి రాగానే తను ఒక టీ షాపుకి వెళ్ళింది. అప్పుడే ఆ టీ షాప్ ఆయన తన దగ్గర ఏం అడిగాడంటే, ఏంటమ్మాయి నువ్వు ఈ ఊరికి కొత్త అనుకుంటగా, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికెళ్ళాలి? అదా మావయ్య గారు, నేను అడ్మిషన్ వేద్దామని వచ్చాను విల్సన్ కాలేజ్లో. ఆ కాలేజ్ ఇక్కడ నుంచి ఎంత దూరానుందో మీకు తెలుసా? పక్కనే ఉంది. అలా తిన్నగా వెళ్ళి అటు పక్కకి తిరుగు. అలా చూసావంటే అక్కడే కాలేజీ ఉంటుంది. మంచిది మావయ్య గారు. రాధ తన కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఆ టీ షాప్ ఆయన దగ్గరికి తిరిగి వచ్చింది. అక్కడ టీ తాగింది. టీ తాగుతూనే చాలాసేపుగా అతనితో మాట్లాడుతూ ఉండింది. తన గురించి అతనితో అన్ని విషయాల్ని చెప్పింది. అప్పుడే, నీ జీవితంలో ఏంటేంటో జరిగింది కదా, పర్వాలేదు, నీ నమ్మకాన్ని వదిలిపెట్టకుండా ఇంత దూరం కాలేజీ దాకా వచ్చావు కదా. సరే, అయిపోయింది, పర్వాలేదు, వదిలేయ్. ఇప్పుడు నీకు ఒక పని కావాల్సి వస్తుంది కదా. ఒక మంచి పని నా దగ్గర ఉంది. నీకు వంట చేయటం తెలుసు అనుకుంటా కదా. వంట పని ఇస్తే నీకు బాగా చేస్తావనుకుంటా. అలాగే మావయ్య గారు, ఎలాంటి పనైనా పర్వాలేదు, ఏదైనా పనే కదా. ఆ వయసైన అతను రాధాని ఒక చోటుకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక అతను తన భార్యతో తన కొడుకుతో జీవిస్తూ వచ్చాడు. అతని పేరే ఎస్కే. ఇంకా అతని భార్య పేరు మనోరమ్మ. అతని కుమారుడు అంశు కూడా రాధా వయసోడే. కాని ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుకునేవాళ్లే. అది తెలిసి కూడా ఆ అమ్మాయిని వాళ్ళింట్లో పనికి చేర్చుకున్నారు. నమస్తే ఎస్కే సార్, నా పేరు. నీ పేరు పెట్టి మేమేమన్నా పచ్చడా చెయ్యాలి? అనవసరంగా మాట్లాడకుండా వెళ్ళి పంచుడు. నాకు అన్నీ బాగా శుభ్రంగా ఉండాలి. నా ఇల్లు చూడ్డానికి అలాగే తలతల మిలమిల అద్దంలాగా మెరవాలి. అలా లేదంటే నా మేకప్ మీద ఒట్టంతే. మనోరమ్మ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. తిరిగొచ్చేటప్పుడు నీకోసం ఒక 3D మేకప్ కిట్ తీసుకొస్తానే. గుర్తుగా తీసుకురండి, సరేనా? మీకే బాగా తెలుసు కదా. మీ తర్వాత నేను ఒకరిని ప్రాణంగా ఇష్టపడుతున్నానంటే అది నా మేకప్పే. అలా లేదంటే నా మేకప్ మీద ఒట్టంతే. రాధా సిటీలో ఒక హాస్టల్లో ఉండసాగింది. దాంతోపాటు తన పన్ని, తన చదువును కూడా చదువుకుంటూ ఉన్నింది. కాలేజ్ చదువుకి, తన ఖర్చుకి రాధా పనిచేయటం చాలా ముఖ్యమైంది. కాలం గడవగా ఫస్ట్ ఇయర్ కూడా పూర్తయింది. ఇంకా రాధా ఆ కాలేజ్కే ఫస్ట్ వచ్చింది. అన్సు సెకండ్ వచ్చాడు. అందువల్ల వాడికి మనోరమ్మకి తన మీద చాలా ఈర్ష్య కలిగింది. ఒక పని మనిషి స్టడీస్లో నాకంటే ముందుంటే తన ముందు అసలు నేను ఎలా? అంచు, కొడుక అంచు, కామ్ డౌన్. నువ్వేం బాధపడమాక. సెకండ్ ఇయర్ లో కాలేజ్ లో నువ్వే టాపర్ గా వస్తావు. దీనిని అష్యూర్ చేసి ఖచ్చితంగా నీకు చెప్తున్నాను. నేను ఆ రాధ ఉందే దాన్ని పని చాలా పని ఇచ్చి దానివల్ల చదువుకోవడం కుదరకుండా, ఎగ్జామ్ రాయని కుదరకుండా చేసేస్తాను. నువ్వు బాధపడకు, అన్నీ నేను చూసుకుంటాను. అలా లేదంటే నా మేకప్ మీద ఒట్టంతే. సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ టైంలో కావాలనే మనోరమ్మ పాపం రాధాకి చాలా పనుల్ని అప్పచెప్పింది. తర్వాత తను పని చేస్తున్నప్పుడే తన్ని రూములో పెట్టి బంధించేశారు. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తలుపు తెరవండి. ఈ రోజు నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ప్లీజ్ దయచేసి తలుపు తెరవండి. సార్, మేడం, ఎవరైనా ఉన్నారా? మనోరమ్మ ఎస్కేను కావాలనే రాధా దారికి అడ్డుపడుతూ ఉండేవారు. కాని రాధా కిటికీని పగలగొట్టుకుని బయటకు పారిపోయింది. తన ఎగ్జామ్ని రాసింది. ఆ తర్వాత 2వ సంవత్సరం ఎగ్జామ్లో కూడా తన టాపర్గా నిలిచింది. తర్వాత మనోరమ్మ ఎస్కేను తన్ని బాగా కొట్టారు. కొట్టొద్దు, కొట్టకండి. ఏయ్, మాట్లాడుకుంటుండు. మనోరమ్మ, తన్ని చూసుకో. ఇంకా మన ఇంట్లో పనిచేసే పని మనిషి కాలేజ్కి ఎక్కడికి అసలు వెళ్ళకూడదు. లేకపోతే ఏంటండి? లేకపోతే నా మేకప్ మీద ఒట్టంతే. ఎస్కేని మనోరమ్మను కొంచెం కూడా జాలి లేకుండా రాధాని హింసించసాగారు. కాని ఒక్కరోజు రాధా తన పని వదిలేసి
సిటీ ఇంకో వైపుకి వెళ్ళిపోయింది. కాలం కూడా గడవసాగింది. ఇప్పుడు రాధా పెద్ద కంపెనీకి సీఈఓగా మారింది. ఇంకా ఎస్కేకి మనోరమ్మకి వయసు కూడా అయింది. అంశు ఇంకా వాళ్ళ భార్యని వాళ్ళిద్దరిని ఇంటి నుంచి వీళ్ళు బయటికి పంపించేశారు. సిటీలో ఒకరోజు పెద్ద గాలి వర్షం మొదలయింది. అప్పుడు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు, పాత రోడ్డు వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు రాధా ఒక గమనం గోతులో పడ్డ ఎస్కే ఇంకా మనోరమ్మని చూసింది. గోతులో పడ్డ ఇద్దరినీ తను లేపింది. ఎస్కేకి చాలా రక్తం పోయింది. అందువల్ల అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. మిస్ రాధా, మీరు ఆయనకి సొంతమైన అమ్మాయేనా? మీరు ఎవరైనా ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్లో ఉన్నారా మేడం? డాక్టర్, నాది అదే. రాధా ఎస్కే ప్రాణాల్ని కాపాడడం కోసం తన రక్తాన్ని ఇచ్చింది. డాక్టర్ చూశారు. రాధా బ్లడ్ శాంపిల్ ఎస్కేకి సూట్ అయింది. వాళ్ళిద్దరికి బ్లడ్ రిలేషన్ ఉందని తెలుసుకున్నాడు. మిస్ రాధా, మీరు ఆయనకి సొంతమైన అమ్మాయేనా? ఎందుకంటే బ్లడ్ గ్రూపు మ్యాచ్ అవుతుంది. ఆయనకున్నది ఒకే కొడుకని నాకు చెప్పారు. ఏంటి రాధా, అలాగైతే నువ్వు సంజయ్ గారి కూతురువా? ఏంటి సంజయ్య అంటే? ఎస్కే ఫుల్ ఫామ్ సంజయ్ కపాడియానా? అంటే ఆయన నా నాన్నగారు. ఎస్కే అంటే సంజయ్కి తెలివి రాగానే రాధా తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఇంకా అతన్ని కౌగిలించుకుంది. ఇప్పటి నుంచి 15 సంవత్సరాల క్రితం వరకు ఏ వరద వల్ల తండ్రి కూతురు విడిపోయారో ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఏకమయ్యారు. నన్ను దయచేసి క్షమించేయమ్మా. నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. వాడిని నేను దత్తు తీసి పెంచుకున్నానంతే. వాడి కోసం నేను ప్రతిదీ చేశాను. కానీ ఈరోజు మమ్మల్ని వాడి ఇంటి నుండి తొరిమేశాడమ్మా బయటికి. నువ్వు ఇప్పుడు మా దగ్గర చేరిన ఈ నిమిషం తిరిగి నాకన్నీ జరిగినట్టు అనిపిస్తున్నాయి. ఆ పెద్ద వరదలో మీ అమ్మని నేను కోల్పోయాను, కానీ నేను మాత్రం బతికిపోయాను. కానీ ఈ ఊరికొచ్చి పెద్ద డబ్బుగలోడినైపోయాను. కానీ రోజు రోజు నువ్వు గుర్తొస్తూనే ఉండేదానివి అమ్మా. నాన్నా, ఏ వర్షమైతే ఇద్దరినీ విడదీసిందో ఆ వర్షమే ఇప్పుడు ఇద్దరినీ ఒకటి చేసింది. ఆ తర్వాత రాధా తన నాన్న, తన పిన్నితో పాటు తన జీవితాన్ని కొత్తగా జీవిస్తూ వచ్చింది. పేదవాళ్ళపైన ఉన్న చలి, కోపం ఇంకా విశ్వాసమైన కుక్క. ఆ కుక్క వాళ్ళిద్దరినీ ఎప్పుడూ అరుస్తూనే ఉండేది. 6 సంవత్సరాల పిల్ల విద్య భయపడుతూ ఉండింది. వాళ్ళ అమ్మా నాన్న మైకంలో ఉన్నారు. వాళ్ళ తలలోంచి రక్తం కారుతూ ఉండింది. ఎరా కోటర్ గోపాలు, ముందల నీ దగ్గరున్న కత్తి తీసి దీని కడుపుని చించేయిరా. అప్పుడే ఇది మనల్ని పని చేసుకొనిస్తుంది. లేకపోతే ఇదేదో పెద్ద సింహాలాగా మనల్ని పని చేసుకోనీయకుండా చేస్తుందేంటి? తొందరగా చంపేయి. గోపాల్ ఆ కుక్కని చంపడానికి ఒక కత్తిని తీసుకుని వెళ్ళాడు. కానీ ఆ కుక్క వాడి చెయ్యి పైన నోరు పెట్టి బాగా కొరికేసింది. అన్నయ్య, ఈ కుక్క నా చెయ్యిని కొరికేసింది. ఇప్పుడు ఏం చేసేది? ఇప్పుడు నా కడుపుని చుట్టినే ఇంజెక్షన్ వేసుకోవాలనా? రే గోపాలు, అరవకరా. ఈ కుక్క కొరికినందువల్ల నువ్వేం చచ్చిపోవులే. ఇలాగే నువ్వు అరుచుకుంటూ ఉన్నావనుకో, పక్కనున్న వాళ్ళు ఎవరన్నా లేచి వస్తారు. మనం వచ్చిన పని జరగకుండా పోతుంది. గోపాల్ చేతుల్లో నుంచి రక్తం వస్తూ ఉండింది. మళ్ళీ తనకి ధైర్యం ఇచ్చుకుంటూ కత్తిని మళ్ళీ తీసి ఆ కుక్క పైన కొడిచారు. ఆ కుక్క భయంకరంగా అరుచుకుంటూ నేలపైన ఏడుస్తూ ఉండింది. మోగ్లీ, మోగ్లీ. అలా చెయ్యరా బాబు, సూపర్గా భలే చేసావు కదరా. ఆ తర్వాత గోపాల్ మరియు కుమారు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లారు. ఇంకా అమ్మాయిని భుజం పైన వేసుకుని అలా నడుస్తూ వెళ్ళిపోయారు. మోగ్లీ, మోగ్లీ, నన్ను కాపాడు. మోగ్లీ. విద్య గొంతు వినిన తర్వాత కింద పడి అరుస్తూ ఉన్న మోగ్లీ మళ్ళీ లేచి నుంచుని ఆ రౌడీల పైన అటాక్ చేసింది. ఇంకా గోపాల్ ని చంపడానికి ప్రయత్నించింది. అన్న, ఈ కుక్క నన్ను తిని చంపేస్తుంది లాగుందన్నా. కొంచెం కాపాడండి అన్నా, కొంచెం కాపాడండి అన్నా, ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్. గోపాల్ గొంతు వినిన తర్వాత మైకల్లో ఉన్న రామయ్య కళ్ళు తెరిచారు. ఇంకా ఆయన తన కళ్ళకు ముందు చూసిన దృశ్యాన్ని, దానివల్ల తన కోపం చాలా ఎక్కువైపోయింది. ఇది రామయ్య కథ. ఆ రామయ్య ఒక బలూన్ వ్యాపారం చేసే మనిషి. కొన్నిసార్లు తన్ని రైల్వే స్టేషన్ లో బలూన్ అమ్మేది చూడొచ్చు, లేదంటే బస్ స్టాండ్ లో చూడొచ్చు, లేక మాల్ దగ్గర, లేక ఏదైనా పార్క్ దగ్గర. బలూన్ కొనుక్కోండి బాబు, బలూన్ కొనుక్కోండి. బలూన్ బాబు, బాబు కలర్ అయిన వెరైటీ అయిన బలూన్లు ఉన్నాయి బాబు. పచ్చ కలర్ బలూన్ ఉంది, ఎర్ర కలర్ బలూన్లు ఉన్నాయి, కొనుక్కోండి బాబు. పచ్చ కలరు జింగ్ జా, పసుపు కలరు జింగ్ జా,
అన్ని కలర్లు జింగిజా కొనుక్కోండి. ఒకరోజు జరిగిన విషయం. అప్పుడు చలికాలం. రామయ్య ఒక మాల్ దగ్గర నుంచుని బలూన్ అమ్ముతూ ఉండేటప్పుడు రామయ్య బలూన్ అమ్మేది చూస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లాడు ఇప్పుడే వాళ్ళ అమ్మ దగ్గర మాల్ నుంచి బయటకొచ్చాడు. ఇంకా వాళ్ళు వాళ్ళ పెద్ద కార్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. రామయ్య దగ్గర ఉన్న బలూన్ ని చూసి అది కొనమని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర అల్లరి చేశాడు. అమ్మా అమ్మా అమ్మా, నాకు ఆ బలూన్ కావాలమ్మా. అక్కడ ఆ పచ్చ కలరు, బ్లూ కలరు, ఎల్లో కలరు, ఆ బలూన్ అంతా నాకు కావాలమ్మా. ఇన్ని బెలూన్స్ పెట్టుకొని నువ్వేం చేస్తావు? ఒక్కటి కొనుక్కో. లేలే అమ్మా, నాకు అన్ని కలర్ బలూన్ కావాలి. అప్పుడే నేను బర్త్డే రోజు కేక్ కట్ చేస్తాను. ఓకే బాబు, కొని పెడతాన్లే. చాలా మొండివాడివి నువ్వు. ఆ తల్లి ఆ పిల్లాడిని రామయ్య దగ్గరికి తీసుకెళ్ళింది. అన్నయ్య, బెలూన్లెంత? ఒక బలూన్ 5 రూపాయలు మేడం. ఒకటి 5 రూపాయలా? సరే, నాకు అన్ని బెలూన్స్ ఇచ్చేయండి. అన్నీ ఇవ్వమంటారా? అన్ని అమ్మటానికే కదా పెట్టుకున్నారు. సరే మేడం. అవును, అమ్మటానికేగా తీసుకొచ్చాను. ఇలా చూడండి, ఈ బెలూన్స్ అన్ని తీసుకెళ్లి అక్కడ నుండి చూసారా రెడ్ కలర్ కారు, దాంట్లో పెట్టండి. తర్వాత ఈ బెలూన్స్ అంతా రేట్ ఎంత? మేడం 150 రూపాయలు అవుతుంది మేడం. సరే, ఇదిగోండి 200 ఉంచుకోండి. ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు, మీ కుటుంబానికి ఏమైనా కొనుక్కెళ్ళండి. వాళ్ళ మాట విడిన తర్వాత రామయ్య కళ్ళు నీళ్లు తిరిగింది. ఆయన చాలా రోజులుగా ఎక్కువ చలి ఉండడం వల్ల ఆయన వ్యాపారం చాలా స్లోగా వెళ్తుండింది. రోజంతా ఆయన నుంచుని పనిచేసినా సరే ఒక 4-5 బళ్ళన్లే అమ్మగలిగారు. ఆదాయం సరిగా రానప్పటికీ ఇంట్లో ఉండే వాళ్ళకి భోజనం తక్కువే ఉంటుంది. ఏం చేయమంటావు కామాక్షి? పగలు ఫుల్లుగా నుంచొని వ్యాపారం చేస్తున్నాను. అవును, ప్రజలేంటో చలిగా ఉందని బయటికి రావటం లేదు. విద్యకు ఒక చపాతీ ఇచ్చాను, మిగతా ఇంకొకటి ఉంది, కానీ పిండి అస్సలు లేదండి. సరే, ఇక్కడ చూడు ఆ పిండి. నాకు కొంచెం పొట్ట బాగోలేదు, అది నువ్వు తినేసేయ్. పేదవాళ్ళ జీవితం ఇలాగే. కొన్ని సమయాల్లో పొట్టకి ఆహారం లేదంటే పస్తునుండడం. కానీ ఇవాళ రామయ్య చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన కాస్త పిండి, బియ్యం, ఉప్పు, కాయగూరలు అన్నీ కొనుక్కున్నారు. ఇంకా ఆయన విద్యకి నచ్చిన ఒక వస్తువుని కూడా వెళ్ళేటప్పుడు కొనుక్కున్నారు. సరే, ఆ జిలేబీ ఎలాగుంది? బాగుందా? అన్ని వేడిగా ఉందన్నా, కావాలంటే తిని చూడండి. వద్దు, నేను తినలేనులే. సరే, మీకు ఎంత కావాలి? 1 కిలో? లేదండి, అంత తీసుకెళ్లి నేనేం చేసుకోను. ఒక 10 రూపాయలకి ఇవ్వండి చాలు. రామయ్య చెప్పింది వినిన తర్వాత జిలేబీ వాడు మొహాని తిప్పుకున్నాడు. కానీ అదే జిలేబీని ఆయన కొనుక్కుని ఇంటికెళ్లేటప్పుడు వాళ్ళ చిన్న కూతురు విద్యా మొహంలో చాలా సంతోషం కనిపించింది. నాన్నా, జిలేబీ కొనుక్కొచ్చారా? ఈ జిలేబీ తిని ఎన్ని నెలలవుతుంది. ఇదిగో, మీరు కూడా తినండి. అది నేను తినను కదా పాప, అది నువ్వు తింటానికే తీసుకొచ్చాను. అలాంతా చెప్పకూడదు, మనందరం కలిసి తిందాం. కామాక్షి కూడా చాలా సంతోషంగా ఉండింది. ఎందుకంటే కొద్ది రోజులకి అందరికీ కడుపు నిండా అన్నం దొరుకుతుందని. అప్పుడే ఒక భయంకరమైన గొంతు వల్ల అందరికీ ఒకలాగైపోయింది. చాలా బాగుంది రామయ్య. ఈ నెలకు మీరు ఇంకా ఇంటికి రెంట్ ఇయ్యలేదు కదా, కానీ ఇక్కడ మీరు కూర్చుని బాగా తింటున్నారు. ఆ గొంతు ఇంకా ఎవరిదో కాదు, ఇంటి రామయ్య వాళ్ళ ఓనర్ది. ఆయనకి అసలు కొంచెం కూడా కనికరం లేదు. ఏమి రామయ్య, రెంట్ ఏమైంది? గురుగారు, నేను అద్దె త్వరగా ఇచ్చేస్తానులేండి. అదే రామయ్య, ఎప్పుడు ఇస్తావో? ముహూర్త రోజు చూసే అన్ని ఇస్తావా? గురుగారు, నేను నెల అద్దె కరెక్ట్గా ఇస్తున్నానుగా. ఈ నెల కొంచెం వ్యాపారంలో నష్టం వచ్చింది, అందుకే ఈ నెల లేట్ అవుతుంది. చాలా మోసమైన మనిషి నువ్వు. నీ వల్ల ఇంటి రెంటే ఇయ్యను కాలేదు. నువ్వు యారా అంటే జిలేబీ తింటున్నావు. ఇలా చెప్పాక తను విద్యా చేతిలో ఉన్న జిలేబీని తీసి బయట విసిరారు. ఇక్కడ చూడు, నాకిప్పుడే రెంట్ పైసాని ఎత్తి పెడతావు, లేదంటే ఇల్లు ఉడిచిపో. ఇదేమీ అనాథ ఆశ్రమం కాదు, నేనేం దేవుడు కాదురా నిన్ను ఇక్కడ ఉచితంగా పెట్టుకునేదానికి. అలాగంతా చెప్పొద్దు గురుగారు. ఇప్పుడు మీరు డబ్బు కావాలంటే నేను ఎక్కడికి వెళతాను? నువ్వు ఎక్కడ వెళ్తావు నాకు బాగా తెలుసు. ఒకటి నీ కిడ్నీని ఎత్తి పెట్టాయి, లేకపోతే నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. పైసా ఎత్తి పెట్టు. ఆ దుర్మార్గుడు రామయ్య చెప్పింది అసలు విననే లేదు. ఇంకా తట్టుకోలేని ఆ చల్లగాలిలో రామయ్యని ఇంకా వాళ్ళ కుటుంబాన్ని బయటికి తరిమేశారు. అతను అసలు దయ చూపించలేదు. మనకైనా పర్లేదు, మన బిడ్డ గురించి ఆలోచించుండొచ్చు కదా. ఈ లోకమే డబ్బుతోనే ఉంది. ప్రతి ఒక్కరూ డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. డబ్బు లేకపోతే ఈ ప్రజల్లో మనం బతకలేము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామండి? ఎక్కడికా? ఇంత పెద్ద లోకాన్ని పుట్టించాడు దేవుడు, మనకని ఒక చోటు లేకుండా పోతుందా? అక్కడ ఇక్కడ అని తిరిగి రాత్రి 2 అయింది. చలితో అందరూ చచ్చిపోతున్నారు. అప్పుడే వాళ్ళు రోడ్లో ఉండే ఒక సిమెంట్ పైప్ ని చూశారు.
ఇది కొంచెం పట్టుకో అమ్మా. మనకి ఇక్కడ ఉండటానికి ఒక చోటు దొరికింది. ఇంక మీద మనం ఇక్కడే ఉండొచ్చు. వాళ్ళు అక్కడ ఆ పైప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుక్క ఉన్నది ఆయన చూశారు. కానీ వాళ్ళు ఆ పైప్ దగ్గరికి వెళ్లి నుంచున్నప్పుడు ఆ కుక్క బయటికి వచ్చింది. తన తోకని ఊపడం మొదలుపెట్టింది. విద్య దాన్ని బుజ్జగిస్తూ ఉండింది. కామాక్షి, ఆ కుక్కని చూశావా? మనల్ని చూసిన వెంటనే అదే బయటికి వచ్చేసింది. దీన్ని చూస్తుంటే నాకేం అనిపిస్తుందంటే, ఈ కుక్క ఈ మంచులో మీరు ఎక్కడికి వెళతారు, ఇక్కడే ఉండండి అన్నట్లుంది. ఆ చల్లగాలి సమయంలో వాళ్ళందరూ ఆ పైప్ లోపల నిద్రపోయారు. ఏ కుక్కకి వాళ్ళు మోగ్లీని పేరు పెట్టారో దాన్ని వాళ్ళతో పాటే ఆ పైప్లో నిద్రపోపెట్టుకున్నారు. మృగాలకి మనుషులకి మధ్యలో ఉన్న ప్రేమని చూపించడానికి ఇదొక విచిత్రమైన విషయం. ఆ రోజు నుంచి మోగ్లీ ఆ కుటుంబంలో ఒకటిగా అయింది. విద్య వల్ల మౌగ్లీని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇంకా మౌగ్లీను విద్యతో బాగా ఆడుకుంటూ ఉంటుంది. మీకు తెలుసా అండి, మీరు పని మీదే వెళ్ళిపోతున్నారు, కానీ మన ఈ మొగ్లీ ఏదో కాపలాదారుళ్లాగా ఈ పైప్ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇక్కడికి రావడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఇది మొరిగి వాళ్ళని తరిమేస్తుంది. మీకో విషయం తెలుసా, ఇక్కడ కొంతమంది రౌడీలు తిరగటం నేను చూశాను. వాళ్ళని మౌలి చాలా దూరం తరిమేశాడు. మన విద్య కూడా రోజంతా మౌలితోనే ఆడుకుంటోంది. మంచిదే కదా కామాక్షి, నాకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం, కానీ ఈ ప్లేసు మంచిది కాదు. మనం ఏం చేస్తాం, మనకి ఇంకొక ప్లేసు దొరకలేదు కదా. నీకు ఇంకోటి తెలుస్తుందా, నేను ఎంతైనా బలూన్లు అమ్ముతూ ఉన్నా కానీ నా దేశం మొత్తం మీ మీదే ఉంటుందమ్మా. అంతా త్వరలోనే సరైపోతుంది. ఏవండి, మీరేం దిగులు పడకండి, మన మౌలి ఉన్నాడు కదా. వాళ్ళు మోగ్లీ బాగా పనిచేస్తున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే ఎవరో మోగ్లీని రాయి పెట్టి కొట్టేశారు. పాపం తనకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. తన కాలు నుంచి చాలా ఎక్కువ రక్తం పోయింది. అది చూసిన విద్య తన ఫ్రాక్ ని చింపి ఒక చిన్న గుడ్డలాగా కట్టింది. అటువైపుగా వెళ్ళొద్దని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, మరి ఎందుకు వెళ్ళావు? గురించి నీకు అస్సలు బాధ లేదా? ఓ, ఇంక నీతో నేను మాట్లాడను. ఇలా చెప్పి మౌగ్లీ పైన కోపం వచ్చినట్టు విద్య ఒక పోలి కోపాన్ని చూపించింది. ఇంకా మౌగ్లీ కంట్లో కూడా నీళ్ళు తిరిగింది. ఇంకా కుక్క తన్ని చూసి మొరగడం మొదలుపెట్టింది. అది చూడ్డానికి ఎలా ఉందంటే తన్ని బుజ్జగిస్తున్నట్టు ఉంది. సరే సరే సరే, గొడవ చెయ్యొద్దు, ఇంకెలాంటి తప్పులు చెయ్యొద్దు, లేదంటే నేను ఈసారి నీతో అస్సలు మాట్లాడను. రామయ్య వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి రాబోయే ఆపద గురించి తెలీదు. చెప్పాలంటే పిల్లల్ని దొంగతనం చేసుకునే వాళ్ళ మనుషులు వాళ్ళ చూపు విద్య పైన పడింది. ఆ సమయంలోనే విద్య మోగ్లీతో కలిసి ఆడుకుంటూ ఉండింది. కొద్ది రోజులకి విద్యని చూస్తూనే ఉన్నారు. అప్పుడే విద్య తన కుటుంబంతో కలిసి పైప్ లోపల ఉంది అనే విషయం తెలిసింది. ఏమయ్యా అట్లా చూస్తున్నావు? ఈ బిడ్డని ఇక్కడి నుంచి తీసుకెళ్లేదిలో ఏం రిస్క్ లేదు, ఎందుకంటే ఇక్కడ మనుషులు నడమాటం ఉండదు. నువ్వు చెప్పేది సరేరా, కానీ ఈ కుక్కని మనం ఏం చెయ్యాలి? అవే అయ్యా నువ్వు కుక్కలకంతా భయపడుతున్నావు ఎందుకయ్యా? సాధారణ కుక్కని చూసి భయం. అప్పుడెందుకు నువ్వు అడవిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళావు? అదే నిన్ను బాగా తరిమింది కదా. ఆ రోజు నేను రాయితో కొట్టకపోతే నువ్వు అయిపోయి ఉండేవాడివి. అంతటితో నీ పని ఫినిష్ అయిపోయేది. గోపాలు కుమారు అన్ని ఏర్పాట్లతోనూ విద్యాని కిడ్నాప్ చేయడానికి ఒక చోటుకొచ్చారు. ఒక కర్ర తీసి రామయ్య తల మీద కొట్టారు. అలాగా కామాక్షి తలపైన కొట్టారు. ఆ విధంగా వాళ్ళు స్పృహ తప్పిపోయారు. కానీ మోహి వాళ్ళని చూసి అరిచింది. వాళ్ళు కళ్ళు తెరిచి మోహి పరిస్థితిని చూశాక రామయ్యకి చాలా కోపం వచ్చింది. ఇంకా ఆయన ఒక కర్ర తీసుకున్న రౌడీల్ని కొట్టేశారు. కొట్టండి నాన్న, బాగా కొట్టండి, వాళ్ళని బాగా కొట్టండి. వాడు మోగ్లీ కడుపులో కత్తి పెట్టి పొడి చేశాడు. వాడు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నాడు. కామాక్షి కూడా మైకల్ నుంచి బయటికి వచ్చారు. ఆవిడ అరిచి గోల చేసి అందరినీ ఇక్కడికి పిలిచారు. కొద్దిసేపు తర్వాత అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసులు వాళ్ళని చూసిన వెంటనే కనిపెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లల దొంగల్ని వెతుకుతూ ఉన్నారు. మీ కుక్క నాకు చాలా హెల్ప్ చేసింది, దాని వల్ల మీరు స్టే చేసేదానికి మేము మీకు జాగా ఇస్తాము. అది కాకుండా మీకు కావాల్సిందంతా మేము చేసి ఇస్తాము. వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుండేటప్పుడు విద్య మోగ్లీ పక్కన కూర్చుని బోర్మని ఏడ్చింది. మోగ్లీ లేగు లేగు నాన్న, మోగ్లీ లేవటం లేదు. కాని మోగ్లీ ఎలా లేవగలడు? తను తన రుణాన్ని తీర్చుకున్నాడు. అలా నిరంతరంగా ఒక లోకానికి వెళ్లి చేరాడు. ఆ లోకంలో ద్వేషకి అసలు దారే లేదు. ఆ లోకం మొత్తం ప్రేమతో నిండుంటుంది.